వెల్కమ్ ఆల్. క్వశ్చన్ నంబర్ 341 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయి తరగతి గదిలో బోధించుటకు తగిన అభ్యసన వనరు. ఆప్షన్స్ 1 అంతర్జాతీయ పాఠ్యపుస్తకాలు, 2 మంచి దృశ్య శ్రవణ సామాగ్రి కలిగిన ల్యాబులు, 3 సమాచారంతో కూడిన ఈ లైబ్రరీ, 4 స్థానిక పరిసరాలు. సరియైన సమాధానం ఆప్షన్ 4 స్థానిక పరిసరాలు. క్వశ్చన్ నంబర్ 342 విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ ఉపాధ్యాయుడిని కూడా దీనికై నియమించకూడదు. ఆప్షన్స్ 1 స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయుటకు, 2 దశాబ్ద జనాభా గణన చేయుటకు, 3 విపత్తు సహాయ విధులు నిర్వర్తించుటకు, 4 రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన విధులకు. సరియైన సమాధానం ఆప్షన్ 1 స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయుటకు. మిగతా ఆప్షన్లు 2, 3, 4 వీటికి ఉపాధ్యాయుని నియమించవచ్చు. క్వశ్చన్ నంబర్ 343 వైకల్యం గల వ్యక్తుల చట్టం 2016 ప్రకారం ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధమైన విద్యా వ్యవస్థ, వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ 1 సమైక్య విద్య, 2 సమ్మిళిత విద్య, 3 ప్రత్యేక విద్య, 4 అనధికారిక విద్య. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సమ్మిళిత విద్య. క్వశ్చన్ నంబర్ 344 క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ పునర్బలనము ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. బి సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను పెంచుతాయి. సి ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయి. డి సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండూ ప్రతిస్పందన సంభావ్యతను పెంచుతాయి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఏబి మరియు డి మాత్రమే. క్వశ్చన్ నంబర్ 345 ఎన్కోడింగ్, ధారణ మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే దశలు ఈ ప్రక్రియలో భాగం. ఆప్షన్స్ 1 విస్మృతి, 2 అభ్యసనం, 3 ప్రేరణ, 4 స్మృతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 స్మృతి. క్వశ్చన్ నంబర్ 346 సైకిల్ తొక్కడం రాదని స్నేహితులచే హేళన చేయబడిన ఒక బాలుడు దానిని నేర్చుకొని దాని నుండి ఆనందం పొందడం వలన సైకిల్ తొక్కడం కొనసాగించాడు. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మరియు కొనసాగించడానికి బాలుడిని ప్రేరేపించిన ప్రేరణ ఏది? ఆప్షన్స్ 1 బాహ్య ప్రేరణ మాత్రమే, 2 అంతర్గత ప్రేరణ మాత్రమే, 3 బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండును, 4 ఏ ప్రేరణ లేదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండు. క్వశ్చన్ నంబర్ 347 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అవిపర్యాత్మక భావన ఈ దశ యొక్క లక్షణం. ఆప్షన్స్ 1 పూర్వ ప్రచాలక, 2 ఇంద్రియ చాలక, 3 మూర్త ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక. క్వశ్చన్ నంబర్ 348 వైగాట్స్కీ యొక్క సమీప అభివృద్ధి క్షేత్రం పనుల ఈ శ్రేణిని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 పిల్లవాడు ఒంటరిగా చాలా సులభంగా చేయగలిగేవి, 2 పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల మార్గదర్శకత్వంతో నేర్చుకోగలిగేవి, 3 పిల్లలకు కేటాయించగలిగిన సులభమైన మరియు కష్టమైన కలయిక గల పనులు, 4 పాఠశాలలో మాత్రమే పిల్లలు సగటుగా చేసే పనులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినప్పటికీ నైపుణ్యం గల పెద్దల మార్గదర్శకత్వంతో నేర్చుకోగలిగేవి. క్వశ్చన్ నంబర్ 349 క్రింది వాటిలో అభ్యసనను సూచించనిది. ఆప్షన్స్ 1
గాయమవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం. 2 గోళ్లు కొరకడం వలన వ్యాధులు వస్తాయని అర్థమైనందున వాటిని కొరకకపోవడం. 3 శిక్షను తప్పించుకోవడానికి పాఠశాల సమయానికి రావడం. 4 ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పవేయడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పవేయడం. క్వశ్చన్ నంబర్ 350. పావ్లోవ్ కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కూడా కుక్కకు లాలాజలం వస్తుంది. ఇక్కడ లాలాజలం అనేది ఆప్షన్స్ 1 నిబంధిత ప్రతిస్పందన, 2 నిర్నిబంధిత ప్రతిస్పందన, 3 నిబంధిత ఉద్దీపన, 4 నిర్నిబంధిత ఉద్దీపన. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 నిబంధిత ప్రతిస్పందన. క్వశ్చన్ నంబర్ 351. సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుటకు ఉపాధ్యాయుడు దీనిని విద్యార్థులలో పెంపొందించాలి. ఆప్షన్స్ 1 బట్టి అభ్యసనం, 2 యాంత్రిక అభ్యసనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 4 యత్నదోష అభ్యసనం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. క్వశ్చన్ నంబర్ 352. ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. క్రింది వికాస సూత్రాలలో ఒకటి దీనిని ప్రతిబింబించదు. ఆప్షన్స్ 1 వైయక్తిక భేదాల సూత్రం, 2 వికాసం ఏకరూపంగా సాగే సూత్రం, 3 వికాసం సమీప దూరస్థ ధోరణిలో జరుగుతుంది, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా సాగుతుంది. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం. క్వశ్చన్ నంబర్ 353. శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఇలా అంటారు. ఆప్షన్స్ 1 ప్రత్యక్షం, 2 ప్రజ్ఞ, 3 ఊహ, 4 ఉద్వేగాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఉద్వేగాలు. క్వశ్చన్ నంబర్ 354. వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించినది కాదు. ఆప్షన్స్ 1 ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలు అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడతాయి, 2 పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి, 3 సరైన వికాసానికి కావాల్సిన అనుభవాలను అందించడంలో ఉపాధ్యాయులకు సహాయం చేస్తాయి, 4 పిల్లలు వయస్సుకు తగిన పనులు నేర్చుకోవడానికి అవసరమయ్యే వైఖరిని పెంపొందించడంలో సహాయపడతాయి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి. ఇది వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించింది కాదు. క్వశ్చన్ నంబర్ 355. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనిది. ఆప్షన్స్ 1 అనుకరణ, 2 ఆవిష్కరణ అభ్యసనం, 3 శిశు కేంద్రీకృత అభ్యసనం, 4 ఉత్తేజపరిచే పరిసరం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అనుకరణ. క్వశ్చన్ నంబర్ 356. తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తాను కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ అమ్మాయి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆప్షన్స్ 1 6వ దశ, 2 4వ దశ, 3 3వ దశ, 4 2వ దశ. సరి అయిన సమాధానం 3వ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని 3వ దశ. క్వశ్చన్ నంబర్ 357. ఒక వ్యక్తి మానసిక వయస్సు 15 మరియు ప్రజ్ఞాలబ్ధి 75. అతని వాస్తవిక వయస్సును లెక్కించండి. ఆప్షన్స్ 1 50 సంవత్సరాలు, 2 18 సంవత్సరాలు,
3 10 సంవత్సరాలు, 4 20 సంవత్సరాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 20 సంవత్సరాలు. క్వశ్చన్ నంబర్ 358. స్కూల్ పోటీకి సిద్ధమవుతున్న తన కూతురుతో వేణు ఇలా అన్నాడు: పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవు, అది నీకు మంచి పేరుని తెస్తుంది. వివిధ వనరుల నుండి సంబంధించిన సమాచారాన్ని సేకరించు. నీవు గెలవకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రయత్నం చేయాలి. వేణు ఈ విధమైన తండ్రి. ఆప్షన్స్లో 1 అనుమతిపూర్వక, 2 జోక్యరహిత, 3 అధికారయుత, 4 నిరంకుశ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అధికారయుత. క్వశ్చన్ నంబర్ 359. ఒక పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసంపై తల్లిదండ్రుల పెంపక శైలుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నారు. క్రింది వాటిలో ఒకటి జోక్యచరం, కాబట్టి దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆప్షన్స్ 1 తల్లిదండ్రుల పెంపక శైలి, 2 పిల్లల ఆత్మవిశ్వాసం, 3 పిల్లల వయస్సు, 4 అధ్యయనం యొక్క ఉద్దేశం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పిల్లల వయస్సు. క్వశ్చన్ నంబర్ 360. బండురా ప్రకారం ప్రవర్తనను మలుచుకొనుటకు ఒక ముఖ్యమైన విధానం. ఆప్షన్స్ 1 శిక్షించడం, 2 మోడలింగ్, 3 బోధించడం, 4 ఆదేశించడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 మోడలింగ్. ఫ్రెండ్స్, ఈ సైకాలజీ టెక్స్టులకు సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దాని ద్వారా వెళ్ళి మీరు ఈ టెస్టులను రాయవచ్చు, ఎన్నిసార్లు అయినా కూడా రాయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.